అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మొన్న ఆర్టీసీ బస్ స్టాండ్‌లో జరిగినటువంటి కానిస్టేబుల్ పైన జరిగినటువంటి దాడి గురించి. అసలు రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతుందనేది ప్రజలు మొత్తం ఒకసారి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ గత నెలలో మనం చూసినట్టయితే వెంకటప్పయ్య కాలనీలో మహిళ పైన దాడి జరిగింది. పాత గుంటూరు పరిధిలో పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఇప్పటికి 2, 3 సంఘటనలు జరిగినాయి. కార్పొరేటరు, మాజీ కార్పొరేటరు, అతని అనుచరులు ఆ టైంలో బస్టాండ్‌లో ఏం చేస్తున్నారు? విధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారిని విచక్షణారహితంగా పరిగెత్తించి కొట్టారు. దీని మీద 24 గంటలు గడుస్తున్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎందుకని ఏం చర్య తీసుకోలేదో మరి ప్రజలకు అర్థం కావట్లేదు. వాళ్ళు అదే విధంగా ఆలోచిస్తున్నారు. మీరు ఇప్పుడు తీసుకునే యాక్షన్ వల్ల గుంటూరు నగరంలో ఎవరైతే కూటమి సభ్యులు ఉన్నారో వాళ్ళు చేస్తున్న అరాచకాలకి, వాళ్ళు చేస్తున్న వీటన్నిటికీ సమాధానంగా ఉండే విధంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా టీడీపీ మరియు కూటమి సభ్యులు వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకి స్థానిక సంస్థల్లో వీటిల్లో ఇస్తారని చెప్పి మరి నమ్ముతున్నారేమో కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బయట తిరగాలన్నా కానీ భయం వేసే విధంగా చేస్తున్నారు. అసలు మహిళ పైన వాళ్ళు చేసిన దాడికి ఈ రోజు కూడా మరి ఎంతవరకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఈ రోజు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పైన కూడా అదే విధంగా జరుగుతుంది. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి. అంతేగాని మీరు భయభ్రాంతులకు గురి చేసి ఇవన్నీ చేయడానికి ఇది రాజధాని ప్రాంతం. ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం చాలా వివేకంగా ఉంటారు, చాలా ఆలోచిస్తారు. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఎటువంటి దౌర్జన్యాలు చేసే వాళ్ళు కాకుండా మంచి వాళ్ళని ఎన్నుకునే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.